అందరికీ నమస్కారం. చిత్రకేతు ఉపాఖ్యానం గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. పూర్వం ఒకానొక సమయంలో చిత్రకేతుడు అనే రాజు ఉండేవాడు. ఆ మహారాజు సుగుణవంతుడై ఇంద్రునిలాగా సమస్త భూమండలానికి రాజై భూమి కామధేనువులాగా తనకు తన రాజ్యమందలి ప్రజలకు సస్యరూపమైన సంపత్తును కలిగిస్తూ ఉంటే ప్రజానురంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి అనేక మంది భార్యలు ఉన్నప్పటికీ అందులో ఏ ఒక్కరి నుండి కూడా సంతానం కలగలేదు. సంతానహీనత అతనికి మిక్కిలి సంతాప కారణమైంది. ఇలా కాలం గడుస్తూ ఉండగా అతని అదృష్టవశమున అంగీరస మహర్షి అతని వద్దకు వచ్చి విచారణ కారణం తెలుసుకొని ఇలా అన్నాడు: ఓ మహారాజా, సంతానం వల్ల సుఖ దుఃఖాలు రెండూ తప్పక కలుగుతాయి. నీ విచారం సంతానం లేదనియే కదా అని ఆ రాజు చేత పుత్రకామేష్టి అనే యాగం చేయించాడు. యజ్ఞేశ్వర ప్రసాదం పట్టపురాణి అయిన కృతద్యుతికి ఇప్పించాడు. ఆమె యందు పుత్రుడు కలుగుతాడు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ ముని చెప్పినట్లుగానే శీఘ్రంగా కృతద్యుతి గర్భవతి అయింది. నవమాసములు నిండిన పిదప ఒక శుభలగ్నంలో వారికి ఒక సుందరాకారుడైన కుమారుడు కలిగాడు. ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ తల్లిదండ్రులకు ఆనందహేతువయ్యాడు. కానీ సంతానహీనులైన ఇతర రాణులు ఈర్ష్యతో ఆ రాకుమారునికి విషాన్నం పెట్టి చంపించారు. అకాలంగా జరిగిన కుమారుని మరణం వల్ల ఆ రాజదంపతులు విషాద సాగరంలో మునిగిపోతే వారిని తల్లిదండ్రులలాగా ప్రేమించే ప్రజలు అందరూ దుఃఖించసాగారు. అదే సమయంలో అంగీరస మహర్షి ఆ రాజుతో, ఓ మహారాజా, పుట్టినవారు గిట్టక తప్పదు. ఇది లోకధర్మం. అలా మరణించిన వారి కోసం దుఃఖించడం అజ్ఞానం. అయినప్పటికీ మీకు మీ కుమారునిపై మమకారం తీరక నీవు ఆక్రోశిస్తూ ఉంటే నేను ఒక పని చేస్తాను, ఇలా చూడు అని అంగిరస మహర్షి బాలుని మృత శరీరం వైపు చూసి, ఓ జీవుడా, ఇటువైపు చూడు. నీ ఈ తల్లిదండ్రులు నీకై ఎలా దుఃఖిస్తున్నారో నీవు ఒకసారి ఈ శరీరంలో తిరిగి ప్రవేశించి చైతన్యవంతమైన శరీరంతో నీ వాళ్ళందరికీ ఆనందం కలిగించి పిత్రార్జితమైన రాజ్యమును పాలించుకోవలసింది అని చెప్పాడు. ఆ మహర్షి అలా అనగానే ఆ బాలుని జీవుడు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు: మహాత్మా, మునీశ్వర, కర్మబద్ధుణ్ణి అయిన నేను ఎన్నో జన్మలు ఎత్తాను. ఎంతమందికో పుత్రుణ్ణి అయ్యాను. కానీ ఇప్పుడు వారందరూ ఎక్కడ ఉన్నారో ఎవరికి వారే ఎవరి త్రోవ వారు చూసుకున్నారు. శరీరం జీవుడు కలిసి ఉన్నంత వరకే ఈ బంధుమిత్రులు. అవి వేరైపోయిన తర్వాత ఒకరితో మరొకరికి సంబంధం ఉండదు కదా. ఇలా సమాధానం చెప్పి జీవుడు బాలుని దేహము నుంచి నిర్గమించాడు. ఈ సంభాషణ విన్న వెంటనే చిత్రకేతు మహారాజుకు పుత్ర వ్యామోహం తొలగిపోయింది. యథావిధిగా ఆ బాలుని దేహానికి అంత్యక్రియలు జరిపి నిశ్చింతుడయ్యాడు. అనంతరం దేవర్షి నారదుని వద్ద సంకర్షణ మంత్రాన్ని ఉపదేశం పొంది 7 రాత్రులు నిరాహారుడై ఏకాగ్రతతో ఆ మంత్రాన్ని జపించాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల తాను విద్యాధర రాజై
ఒక దివ్య విమానం అధిరోహించి వాయువేగంతో సకల లోకాలు పర్యటిస్తూ ఉన్నాడు. అయినా శ్రీహరి ధ్యానం ఏమరకుండా జపిస్తూనే ఉన్నాడు. ఇలా కొంతకాలం గడవగా పూర్వ పుణ్య పరిపాకం వల్ల ఆ మంత్రానికి అధిదేవత అయిన సంకర్షణుణ్ణి దర్శనం హఠాత్తుగా కలిగింది. ఆ రాజు ఆ స్వామిని బహువిధాలా స్తుతించాడు. సంకర్షణుడు అతని దృఢభక్తికి సంతోషించి, వత్స, అంగీరస నారదమునులు దయతో నీకు చేసిన తత్వోపదేశం వల్ల నా దర్శనం నీకు లభించింది. నా దర్శనం వల్ల నీకు తత్వజ్ఞానం కలుగుతుంది. ఇకపై నీవు ద్వంద్వాలకు అతీతుడవై ముక్తిని పొందగలుగుతావు అని అంతర్ధానం చెందాడు. అది మొదలు చిత్రకేతువు భక్తి మరింత దృఢపడింది. అతడు ఏకాంత భక్తితో ఆ శ్రీహరిని ధ్యానిస్తూ నిశ్చింతగా ఇష్టం వచ్చిన రీతిని ముల్లోకాలు సంచరిస్తూ ఉన్నాడు. అలా ఉండగా ఒకనాడు కైలాసగిరిపై పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. దేవర్షి సంఘాలు, ప్రమథ గణాలు ఆయనను సేవిస్తూ ఉన్నాయి. బ్రహ్మాది దేవతలు, మాతృక గణాలు ఆ సభను అలంకరించి ఉన్నారు. పరమశివుడు తన వామాంకం మీద భవానీ ఆసీనురాలై ఉంటే ప్రమథులు చేసే నాట్యాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహం కల వారిలో శ్రేష్ఠుణ్ణి తానే అనే గర్వంతో చిత్రకేతువు వారిని చూసి పరిహాసపూర్వకంగా ఇలా అన్నాడు. ఆహా, సమస్త లోకాలకు గురుస్థానీయుడై సాక్షాత్తు ధర్మస్వరూపుడైన పరమేశ్వరుడే బ్రహ్మవిధులు, యోగీంద్రులు, తపోధనులైన వారందరూ సభను అలంకరించి ఉంటే భార్యను తన ఒడిలో కూర్చోబెట్టుకోవడం తగునా? దాంపత్య ప్రేమ ఏకాంతంలో పరస్పరం ప్రదర్శించుకోవలసిందే కానీ ఇలా బహిరంగంగా వ్యక్తం చేయడం ధర్మహాని, సదాచార విరుద్ధం కాదా అని ఎగతాళిగా అన్నాడు. అతని పరిహాసానికి సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మందహాసం చేసి మిన్నకున్నాడు. సభలోని వారు కూడా ఏమీ చెప్పలేకపోయారు. కానీ పార్వతీదేవి అతని పరిహాసమును సహించలేక కోపంతో, ఓరి మూర్ఖుడా, నీవు ఈశ్వర నింద చేస్తున్నావు. ప్రకృతి పురుష స్వరూపులమైన మేము అభిన్నులమని నీకు తెలియదా? నీ దురుసుతనానికి ఫలితంగా నీవు రాక్షస జన్మ ఎత్తి మహాత్ములను పరిహసించరాదు అనే ధర్మ సూక్ష్మం తెలుసుకో అని తీవ్రంగా పలికి శపించింది. వెంటనే చిత్రకేతువు లోకమాత అయిన పార్వతీదేవి పాదాలపై పడి ఇలా విన్నవించుకున్నాడు. ఓ మాత, నీ శాపం నిండు మనసుతో గ్రహిస్తున్నాను. లోకమాతవైన నిన్ను నొప్పించి మాట్లాడినందులకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నా ఈ అపరాధం మన్నించుమని నిన్ను వేడుకుంటున్నాను. బిడ్డలు తెలియక చేసిన తప్పులను మాతాపితరులు మన్నిస్తారు కదా అన్నాడు. అలా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొంది చిత్రకేతువు మళ్ళా తన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అనంతరం పరమశివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు. చూశావా దేవి, శ్రీహరి భక్తులు సుఖ దుఃఖాలకు అతీతులుగా ఉంటారు. ఆ విషయం నీకిప్పుడు అవగతమైనది కదా. ఈ చిత్రకేతువు సామాన్యుడు కాదు, ఆత్మజ్ఞాన సంపన్నులలో అగ్రేసరుడు, హరిభక్తి పరాయణుడు, పరమశాంతుడు అయినా క్షణిక ఉద్రేకంలో మనల్ని పరిహసించి నీ వల్ల శాపం పొందాడు. తలచుకుంటే నీకు ప్రతి శాపం ఇవ్వగలిగిన సమర్థుడు. అయినా తన తప్పు తెలుసుకొని అందుకు సిద్ధపడలేదు. కనుక నీవు అతని మీద కోపం ఉపసంహరించుకో అన్నాడు. చిత్రకేతువు పార్వతీదేవి శాపం ప్రకారం
త్వష్ట చేసిన యజ్ఞ సమయంలో యజ్ఞ ప్రసాదమును చేరి రాక్షస జన్మ ఎత్తి వృత్రాసురుడుగా సురద్వేషిగా ప్రసిద్ధుడయ్యాడు. ఇంద్రాదులను జయించిన వారి మనోభీష్టం గ్రహించి వజ్రాయుధం చేత నిహతుడై ఆ శాప ఫలిత శరీరాన్ని వదిలి ముక్తిని పొందాడు.